మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి 330 అడుగుల జాతీయ జెండాతో ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గామ్లో హిందువులపై జరిగిన ఉగ్ర దాడిని ఆయన ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్కు ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి అమరుడైన మురళీ నాయక్ త్యాగాన్ని స్మరించుకున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మాజీ సైనికులను సత్కరించారు. పాకిస్తాన్ ఇకపై ఉగ్రదాడికి పాల్పడితే దేశ పటంలోనే లేకుండా పోతుందని కంబాల శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజుని కులమత విచక్షణకు అతీతంగా ఈ రోజుని మా ప్రాంతం ఇది గోకవరం, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్లలో ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ తిరంగా యాత్ర ప్రాముఖ్యత ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్నటువంటి పర్యాటకులు అందాలు చూడడానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ నుండే ఉగ్రవాదులు మన పర్యాటకుల్ని, మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి, అలాగే వాళ్ళ మతం కనుక్కుని మత నిర్ధారణ కోసం బట్టలిప్పి వాడు ఏ మతమో నిర్ణయించుకుని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే, అందులో ఒక స్త్రీమూర్తి నన్ను కూడా చంపే, నా భర్తను చంపేశావు కదా అని చెప్పి అడిగితే, నువ్వు మిగలాలి, పోయి నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పని చాలా తలబిరుసుతనంగా సమాధానం చెప్పారు. దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. భారత్ ఉగ్రవాదాన్ని అణిచివేస్తుందనే ఒక నినాదంతో ఒక కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు నారీమణులు, ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారీమణులు ఎంతో శౌర్యంగా పాకిస్తాన్ మీదకి, అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా, వైమానిక దళం అంతా కూడా, త్రిదళాలు కూడా, అంటే వైమానిక దళం, నావికా దళం, అలాగే సైనిక దళం 3 కలిసి అత్యంత వీరోచితంగా కేవలం 24 నిమిషాల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా, ప్రపంచ దేశాలందరూ అబ్బురపడే విధంగా, భారతం యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయే విధంగా 24 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద సంస్థలను మట్టిపెట్టారు. ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తని బెదిరించిన పాక్ యొక్క కోరలు విరిచి ఆ అణుబాంబుని పేల్చేసి అక్కడే అణుబాంబు లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి. దానికి నిదర్శనం ఏంటంటే, దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం, ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి. అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి. అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది. కేవలం 24 నిమిషాలు టైం పట్టలేదు. మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా. అంటే నరేంద్ర మోడీ గారు ఎంత మన భారతదేశ వ్యవస్థని ఎంత పటిష్టంగా చేశారో మీరే తెలుసుకోవాల్సింది. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా భారతదేశం యొక్క స్థల భూగోళాన్ని చైనా ఆక్రమించుకుంది. పాకిస్తాన్కి అప్పనంగా దొబ్బెట్టాడు నెహ్రూ గారు, తర్వాత ఈ కాంగ్రెస్ వాదులందరూ కూడా. నరేంద్ర మోడీ గారు ఈరోజు సింహస్వప్నంలా మారిపోయాడు. పాకిస్తాన్ వణికిపోతుంది. వాళ్ళ అన్నమో రామచంద్రాన్ని అలమటించిపోతున్నారు. తాగడానికి నీళ్లు లేవు. అటువంటి శిక్ష విధించాడు నరేంద్ర మోడీ గారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకుని గోకవరం గ్రామంలో మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకు ఒక చక్కని ఆదేశం ఇచ్చింది. మీరందరూ కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అన్ని మతాల వారిని, అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుంటూ, రాజకీయ పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఈ తిరంగా యాత్రను చేపట్టి భారతదేశం యొక్క విజయాలను, భారతదేశం సాధించిన విజయోత్సాహాన్ని అందరికీ తెలియజేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.